So guys, we finally reached to Tirupati. సో హియర్ ఆర్ ఆర్ జర్నీ జంకర్స్. సో ఎవరికి సరిగ్గా నిద్ర లేదు మనం చేసిన రాత్రి హడావిడికి. ఒక్కొక్కరు మొహాలు మేకప్ లేకుండా చూస్తుంటే చాలా భయమేస్తుంది. అమ్మ బాబాయ్ దెయ్యం. సో తిరుపతి వచ్చినా సరే మా ప్రాంక్స్ అస్సలు ఆగలే. ఈ ఫేక్ నోట్స్ ఎక్కడ పడితే అక్కడ పడిస్తాం. తీసుకొని ఫేక్ అని తెలిసిన తర్వాత ఎన్ని తిట్టుకొని ఉంటారు మా ఫ్రెండ్ ని. అది ఫేక్ ఫేక్. సో నా ఫ్రెండ్ నా లగేజ్ మోస్తున్నాడు అనమాట, నేను బ్లాగ్ చేస్తున్నానని. ఇంత ప్రైవేట్ బాబు. సక్సెస్ఫుల్లీ వి మేడ్ ఇట్ టు తిరుపతి. వి విల్ బి గోయింగ్ టు డార్మిటరీ ఆర్ ఎ హోటల్ అండ్ అక్కడ రూమ్ తీసుకొని వి విల్ రెస్ట్ చిల్. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు అయినా తెలుగులో ఏడు. ఏడుకొండలవాడ మమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు ధన్యవాదాలు తండ్రి. రూములు దొరక్క మా ఫ్రెండ్స్ అందరూ సతమతం అవుతున్నారు. బట్ ఇలా అన్న వెంటనే మాకు రూములు దొరికేసాయి. జై తిరుపతి గవర్నమెంట్. ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త అట. మనకన్నా దొంగలు ఎవరు ఉన్నారులే. ఇలా అన్న వెంటనే ఒక దొంగ ప్రత్యక్షం అయింది. తిరుపతిలో ఏంటో ఏదన్నా సరే వెంటనే జరిగిపోతుంది. అమ్మ అరుంధతి, ఇక్కడున్నావేంటమ్మా నువ్వు? గైస్ తిరుపతికి వచ్చాం, బట్ ఇక్కడ చూస్తే విజయవాడ టిఫిన్స్ ఉన్నాయి. బట్ అక్కడ ఫుడ్ అస్సలేం బాలే, అది వేరే విషయం. రూమ్ కోసం వెళ్తుంటే ఈ అద్భుతం చూడండి, గోవిందరాజుల స్వామి టెంపుల్ అంట. అండ్ యా వి ఫైనల్లీ రీచ్ టు అవర్ హోటల్. వాహ్, బాస్ ఎక్కడున్నా బాసే. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి. ఎవరికి రాదు. యా, ఇంకెవరి కాళ్ళు సపరేట్ గా రూమ్స్ కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడం స్టార్ట్ చేశారు. అక్కడెలా పెట్టారా? ఇంకా మేము కూడా మా రూమ్స్ లో సెటిల్ అయిపోయాం. ఇక్కడ చూస్తే మా ఫ్రెండ్ మా ఒక డార్క్ రూమ్ లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాడు ఆన్ స్పాట్ గా. మనలో అయితే లాగ్ చేయట్లే. సో గైస్ తిరుపతికి వచ్చిన వెంటనే ఐఐటి తిరుపతికి వెళ్లకుండా గోవిందరాజు స్వామి టెంపుల్ కి వచ్చాం. లుక్ ఎట్ ద వ్యూ. ఇక్కడ పక్కన చూస్తే ఏనుగులు కూడా ఉన్నాయి ఆశీర్వాదాలు ఇవ్వడానికి. వీటిని హాతీరామ్ అని అంటారట. ఇంకా టిఫిన్ చేయడానికి రెస్టారెంట్ కి వచ్చేసాం. ఈ ఇడ్లీ ఏమో ఇడ్లీలో లేదు, ఫుల్ మైదా వేస్తారు. ఈ రవ్వ దోశలో ఏమో ఫుల్ మిరియాలు వేస్తారు. మన సౌత్ ఇండియా టిఫిన్స్ బ్రో. మిరియాలు ఎక్కువ వేస్తున్నట్టున్నాడు. సో రూమ్ కీస్ మన చేతికి వచ్చేసాయి. లెట్స్ గో టు ద రూమ్. సో ఇదే మేము ఉంటున్న రూమ్. ఎవరన్నా ఖాళీగా ఉంటే వచ్చేయండి, కార్డ్స్ ఆడుకుందాం. లాస్ట్ మినిట్ లో ఐరన్ చేయడం మర్చిపోయాడు. ఇంకా మా ఫ్రెండ్ ఏమో ఐరన్ మ్యాన్ అయిపోయాడు. ఇలాగా అయ్యా నా షర్ట్ ఒకటి ఇస్త్రీ ఉండిపోయింది. ఎంత అవుతుంది? 6 రూపీస్. వావ్, వెరీ రీజనబుల్. సరేరా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అవ్వలేదు బట్టలు ఇస్త్రీ అవుతాను, కూర్చోమంటున్నాను. కూర్చో. ఇంకందరం ఐఐటికి రెడీ అయిపోయాం. హాయ్ గైస్, నేనే. సో ఇందాక నుంచి ఐఐటి తిరుపతి అని అంటూనే ఉన్నాను. బట్ ఫైనల్లీ మేము తిరుపతికి వచ్చాము ఈ రోజే. అండ్ ఆల్సో గోవిందరాజు స్వామి టెంపుల్ కి దర్శనం కూడా జరిగింది. అండ్ వీఆర్ నౌ హెడింగ్ టు ఐఐటి తిరుపతి ఒఫిషియల్లీ, అఫ్ కోర్స్ త్రూ ఆర్టీసీ. అండ్ మాకు రూట్ ఏంటో తెలియట్లేదు, అందుకే వీఆర్ గోయింగ్ టు ఎంక్వైరీ. అండ్ దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. సో లెట్స్ సీ వీ విల్ మేక్ టు ఐఐటి తిరుపతి ఆర్ నాట్. అండ్ యా, సో ఫైనల్లీ ఆర్టీసీ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే మాకు బస్ అనేది ఏదో దొరికిందట. సో లెట్స్ సీ ఐఐటి తిరుపతిలో దొరుకుతాం. ఓ షిట్, బస్ వచ్చింది బ్రో. సీరియస్లీ డామ్, ఆ పేరు చదవండి ఒకసారి. ఇంకా అలా ఒక పావు గంట వెయిట్ చేస్తూ ఉన్నాం, బస్ వచ్చింది. ఆఫ్టర్ 1 hour ఆఫ్ ఎంక్వైరీ వీఆర్ ఫైనల్లీ హెడింగ్ టు ఐఐటి తిరుపతి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. And we actually reached to RTIH, not IIT Tirupati. And we met Midula Devabhaktuni, CMO and co-founder of Mivi Buds. And we all clicked some pictures with her. Then వెంటనే బయటకు వచ్చేసి ఐఐటి వెళ్ళడానికి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఇలా క్రింజ్ జోక్స్ వేసుకున్నాం. నీకు కూడా తెలుసు కదా, తూడా తెలుసా? అది తూడా. And yeah, we finally made it to IIT Tirupati. The Jericho. అండ్ వి క్లిక్ సమ్ పిక్చర్స్ దేర్ టు. ఇంక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి అలా లోపలికి నడుచుకొని వెళ్ళిపోతే ఇక్కడ ప్రతి బ్లాక్ ఒకేలా ఉంది భయ్య. సో ఈ ఐఐటి ఈ సమిట్ తిరుపతిలో హ్యాకథానే కాకుండా వీఆర్ హ్యావింగ్ స్పాట్లైట్ స్పీకర్స్. అండ్ ఇక్కడ లోపల చూస్తే విన్నింగ్ అండ్ పార్టిసిపేటెడ్ టీమ్స్ కి సర్టిఫికేట్ అండ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు. అండ్ మా కాలేజ్ నుంచి మాతో వచ్చిన వన్ ఆఫ్ ద టీమ్ 4th ప్లేస్ లో నిలిచారు. అండ్ ఇంకో టీం ఈ ఐఐటిలో జరిగిన రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు 2nd ప్లేస్ లో నిలిచారు విత్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 15,000. వాళ్ళు ఎంత గెలిచారని కాదు, బట్ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ గెలిచారనేది ఇంపార్టెంట్. AI till now has been an intellectual language.
టీమ్ మ్యాట్రిక్స్. On the behalf of RAC Club, we congratulate our team Matrix. And ఈ మంచి అకేషన్ సందర్భంగా టీమ్ మ్యాట్రిక్స్ మనకి 15,000 డొనేట్ చేస్తున్నారు మన RAC Club కి. యా 15,000 అవర్స్. జై RAC. అండ్ ఆల్సో టాప్ 4 వచ్చిన టీమ్ ని అప్రిషియేట్ చేశాడు మా RAC ప్రెసిడెంట్. అండ్ మన ఈ ఐడియా స్ప్రింట్ లో టాప్ 4 వచ్చిన మన వెంకటేష్ అండ్ టీమ్ కోడింగ్ కాపరేట్స్ కూడా మన క్లబ్ నుంచి కింద అప్రిషియేషన్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. స్పెట్స్ మార్చాము. ఓ వావ్, లేక్. దీంతో ఒక రీల్ చేసేద్దామా? ప్రతి ఐఐటీలో ఒక మినీ వాటర్ బాడీ ఉండాలనుకుంటా. లైక్ నేను లాస్ట్ టైం ఐఐటీ బాంబేలోకి వెళ్ళినప్పుడు ఒక లేక్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ ఎస్ పోయ్ లేక్. బట్ ఆ లేక్ ఉన్నంత అందం ఇక్కడ లేదులే. నా ఫ్రెండ్ ఎకోస్ ఆఫ్ మీ చెప్పింది నిజమే. మనం ఇక్కడ ఉండడానికి అండ్ వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం ఒకటే, వాళ్ళు పెట్టిన అండ్ మనం పెట్టని శ్రద్ధే. మన పేరెంట్స్ నువ్వు ఇలాంటి క్యాంపస్లో చదవచ్చని ఒక భరోసా ఇచ్చి ఓ సంవత్సరం నుంచి 6 నెలల వరకు ఇవి నీవి కాదు అని చెప్తే మనకెందుకు రావు ఐఐటీలో సీట్లు? అంటే నాకైతే రాదులే ఐఐటీలో సీటు, అది వేరే విషయం. ఆఫ్టర్ 2 days సీరియస్లీ ఐఐటీలో అసలు వీడియోలు తీయడమే అవ్వలేదు. అండ్ వాళ్ళు 31st అకామిడేషన్ ఇచ్చారు అండ్ మేము 1st చెక్అవుట్ చేసేసాం. అండ్ ఇట్ వాస్ అ డిఫరెంట్ వైబ్ ఎక్స్పీరియన్స్ విత్ ఐఐటీ. ఇంకా మేము అలాంగ్ విత్ అవర్ విన్నింగ్ టీమ్ వి వెంట్ బ్యాక్ టు అవర్ హోటల్స్. అండ్ వెళ్ళేదారిలోనే మా ఫ్రెండ్స్ చేసిన చేష్టలకి 6 wickets అవుట్ అయిపోయారు మా ఫ్రెండ్స్, పాపం. అండ్ ఇలా బస్ దిగిన వెంటనే పక్కనున్న బస్ని ఇలా బద్దలు కొట్టేశారు ఒక ఫ్రస్ట్రేటెడ్ అంకుల్. ఇంకా ఈ సమిట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ మా హెచ్ఓడి సార్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. అండ్ యా, దట్స్ ద ఎరా ఆఫ్ ఐఐటీ తిరుపతి. అండ్ బ్యాక్ టు అవర్ తిరుపతి వ్లాగ్. 6 wickets అవుట్ అయిన తర్వాత ఇంకేం చేస్తాం, అందరు కాసేపు రెస్ట్ తీసుకొని తినడం మొదలు పెట్టాం. వి గాట్ రీఛార్జ్డ్ విత్ ద గుడ్ ఫుడ్ ఫర్ అవర్ గుడ్ హెల్త్. ఎనర్జీ వచ్చేసాక అలా పక్కన ఉన్న నా ఫేవరెట్ హనుమాన్ గుడికి వచ్చేసాం. దెన్ విష్ణు నివాసంలో SSD టికెట్స్ ఇస్తున్నారని వెంటనే పారిపోయాం. సో ఫైనలీ వి టుక్ టోకెన్ ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానం. అండ్ ఇదన్నా సరే చాలా సక్సెస్ఫుల్ గా అవుతుందని కోరుకుంటున్నా. గోవిందా గోవిందా. ఇంతమంది దొంగల నా పక్కనైతే దారుణమైన క్రూరమైన గజ దొంగ ఉంది. కనుకుంటావా? పోలీస్ గైస్, ఇప్పుడే టికెట్స్ తీసుకున్న తర్వాత ప్లేస్ కి వచ్చాం. సీరియస్లీ చెప్తున్నా, కోనేరు అద్దిరిపోయింది. ఆ అదృష్టం ఎంత బాగుందో చూడండి. మేము వెళ్ళిన ఆ సమయంలో ఆ శ్రీనివాసుడు ఊరేగింపు జరుగుతుంది. అలా కోనేరు నుంచి మా రూమ్స్ దగ్గరకు వస్తుంటే చూడండి ఎవరు వస్తున్నారు. అలా హాతిరా మా ఫ్రెండ్ ని ఆశీర్వదించిన తర్వాత తన ఆనందం ఇంత అంతా కాదు. అప్పుడు వచ్చాడు శ్రీనివాసుడు. మా అదృష్టం ఎంత బాగుందంటే అక్కడ ఉన్న పంతులు గారు ఆ శ్రీనివాసుడు పాదాల నుంచి స్వయాన శ్రీనివాసుడు పళ్ళకి కింద నుంచి మమ్మల్ని వెళ్ళమన్నారు. తిరుపతి అయినా కాణిపాకమైనా ఐస్ క్రీమ్ మాత్రం మస్ట్. ఇంక రూమ్ కి వచ్చేసాం. అండ్ చూడండి ఎవరున్నారు ఇక్కడ. రూమ్ కి వచ్చేసి చూస్తే అందరు పడుకుని పోయారు. ఇంకా మన అసలైన ఆట మొదలు పెట్టేద్దామా? అయ్యయ్యో, ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు? అసలైన ఆట అయితే ఇదే. అలా గేమ్ ముగిచ్చేసి ఇంక స్లీప్ కి వెళ్ళిపోయాం. ఇట్స్ ద డే 2 బ్లాగ్. డే 1 బ్లాగ్ లాగా ఈ డే 2 బ్లాగ్ కూడా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉందని అనుకుంటున్నా. సో మిగిలిన ఈ 5 రోజుల్లో మేము పడిన కష్టాలు, ఆనందాలు, అద్భుతాలు మీరు చూడాలనుకుంటే స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది AKS సాగా. ఎక్కుతరా